హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు 1.5 ఇయర్ 2 ఇయర్స్ బేబీకి లంగా జాకెట్ కుడుతున్నాను. ఎలా కుడుతున్నానో ఒకసారి చూడండి. పైన గ్రీన్ది వచ్చేసి బ్లౌజ్ అండి, కంప్యూటర్ వర్క్ వేసింది. ఇది కింద లంగాకండి. 1 మీటర్ ఉంది. ఇది మొత్తం పొడవు వచ్చేసి 23 ఉంది. మొత్తం పొడవు మొత్తం పెట్టేస్తున్నాను. అంతగా ఫిల్ట్ వేసుకోవచ్చు పెరిగే పిల్లలే అని చెప్పి, కింద అయినా మడుచుకోవచ్చు అని చెప్పి తీసేసుకున్నాను. లైనింగ్ కింద మడుస్తాం కదా, ఫిల్ట్ అయినా వేసుకుంటామని చెప్పి అంత పొడుగు పెట్టేసుకున్నాను. లైనింగ్ సరిపోతుందని చెప్పి. ఇది లంగాకి పైన బాడీ పార్ట్ అండి. మెజర్మెంటు పొడవు వచ్చి 10 తీసుకున్నాను. షోల్డర్ వచ్చి 4 పెట్టాను. మొత్తం షోల్డర్ వచ్చి 3 పెట్టుకున్నాను. సంకదింపు వచ్చేసి 4 పెట్టాను. కట్ చేసానండి. 2 పెట్టేసుకున్నాను. నెక్కి పొడవు 10 పెట్టాను. ఎలడుపు వచ్చేసి 8 పెట్టుకున్నాను. ఫ్రంట్ అయిపోయిందండి. ఇప్పుడు జాకెట్ ఎలా కట్ చేస్తున్నానో చూడండి. ఇది ఓపెన్ కళ్ళేమో ఉక్సు పట్టి అండి, ఉక్సులు పట్టి. ఇది పైన ఉందేమో ఫ్రంట్. రెండు ఒకేసారి కట్ చేస్తున్నాను, బ్యాక్ ఫ్రంట్. పొడవు వచ్చేసి 14 పెట్టాను. షోల్డర్ వచ్చి 4 అండి. ఇది ముందు ఫ్రంట్ వచ్చేసి 2.5, బ్యాక్ ఉక్సులేమో 3 పెట్టాను. షోల్డర్ వచ్చేసి 2 పెట్టుకున్నాను. నెక్ ఇది సంకదింపు వచ్చి 4 పెట్టాను. ఆర్మ్ హోల్డ్ వచ్చేసి ఈ 6 స్కేల్ లేకపోతే చిన్నపిల్లలు కదా, ఎలా పెడతారంటే కొలతతోటి 1 ఇంచ్ పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చండి. రౌండ్ గీసుకొని. ఎలడుపు అయితే నేను 8.5 పెట్టాను. ఇది బ్లౌజ్ ఎలడుపు అయితే కొంచెం కటింగు టైలరింగ్ వస్తే అర్థమవుతుందండి, బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రంట్ బ్యాక్ ఉక్సులు 2 కట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఉక్సులు పట్టి అనమాట. కొంచెం 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టాను, అది కట్ చేశాను. ఇప్పుడు ఇది హ్యాండ్కి 4, అసలు పొడవు 4 వచ్చింది. బుట్ట హ్యాండ్ పెట్టమన్నారు, అందుకని పైదంతా బుట్టకు ఉంచాను. మొత్తం ఇలాగా కింద చివరి ఎంత పెట్టుకోవచ్చు అంటే, చిన్నపిల్లలు కదా, సంఖ దగ్గర 2 ఇంచెస్ అయినా పెట్టుకుంటే సరిపోయిద్ది, చిన్నపిల్లలు కాబట్టి. 4, మిగతాదంతా ఖర్చులకి పెట్టాను. హ్యాండ్ ఎల్లడిపు అయితే 4 ఉంది పాపది. కుచ్చులు ఎక్కువ పెట్టుకుంటే బాగుంటాయండి, చిన్నపిల్లలు కదా. ఇది మెయిన్ క్లాత్, వర్క్ బ్లౌజు. ఈ హ్యాండ్కి కట్ చేస్తున్నాను లంగాలో ముక్క. లైనింగ్ ముక్క మీకు అర్థం కావటానికి గ్రీన్ తీసుకున్నానండి హ్యాండ్కి. మెయిన్ది అయితేనేమో పింక్ కలర్ తీసేసుకున్నాను. ఇది లంగాకి బాడీ పార్ట్ అండి. 2 పైన బ్యాక్ ఫ్రంట్ షోల్డర్స్ జాయింట్ చేశాను. ఉక్సులు పట్టి వేసుకుంటున్నాను. ఎడం వైపు కాజాల పట్టి, కుడివైపు ఉక్సులు పట్టి అండి, గుర్తుంచుకోండి. ఎడమవైపు ఏమో కాజాల పట్టి, కుడివైపు ఉక్సులు పట్టి. క్లియర్గా అర్థమవుతుందండి, ట్రై చేయండి.
దీనికి టక్స్లు వేసాను మిడిల్లో, అప్పుడు నీట్గా ఉంటుంది చూడటానికి అని చెప్పి. ఇలా వేస్తేనే బాగుంటుందండి. బ్లౌజు ఒక్కోసారి పిల్లలకి బ్లౌజు లేకుండా అలాగే వదిలేస్తారు కదా, అలాగైనా కొంచెం మోడల్గా ఉంటుంది. కొంతమంది ప్లెయిన్గా కుడతారు, అది అంత అందంగా అనిపించదు. మిడిల్లో అలాగా షోల్డర్ పట్టుకొని, షోల్డరు కరెక్ట్గా జాయింట్ మిడిల్లోకి పెట్టుకొని కింద పట్టుకొని వేసుకోవాలి. ఇది చుట్టూ ఉంది కదా నెక్కు, అది హోల్ చేసేసి ఇలా మడుచుకొని కుట్టుకోవాలి. చుట్టూ సన్నగా కుట్టుకోవాలండి అందంగా. చిన్న చిన్న పిల్లలవి కుట్టుకోవచ్చండి, ఫాస్ట్గానే అయిపోతాయి. ఇది లంగాకి లైనింగ్ అండి, కుచ్చులు పెట్టేశాను. మెయిన్ క్లాత్ కూడా కుచ్చులు పెట్టేశాను. ఇప్పుడు ఇది పైన బాడీ పార్ట్ అనమాట. ఇది రెడీ చేసుకున్నాను. ఈ జాయింట్ చేయాలి ఇప్పుడు. మా రైట్ రాంగ్ చూసుకొని జాయింట్ చేసుకోవాలండి. ఒక్కోసారి లంగా అర్థం అవ్వవు, రెండు వైపులా ఒకేలాగా ఉంటాయి. ఇలా చూసుకొని నెమ్మదిగా కుట్టేసుకోవాలి. రెండు సమానంగా ఉన్నాయి కదా అని ఒక్కోసారి గబగబా కుట్టేస్తాము. అప్పుడు ఒక్కోసారి ఏం జరిగిద్దంటే కింద లైనింగ్ మనకు కనపడదు కదా, అది వచ్చి సూది కింద పడిందంటే కొంచెం మళ్ళీ ఉప్ప తీసుకొని మళ్ళీ కుట్టుకోవాల్సి వచ్చింది. అందుకని కొంచెం కొంచెం పట్టుకొని ఇలాగా నెమ్మదిగా కుట్టుకోవాలి. కుట్టేసుకున్నానండి. బాడీ పార్ట్ ఉంది కదా, దాన్ని సైడు నాడా పెట్టుకుంటున్నాను. అంటే బాడీ పార్ట్కి కూడా నాడాలు పెట్టుకోవచ్చండి, బాగుంటుంది. పైన జాకెట్ వేసుకోపోయినా ఇలాగా గౌన్ లాగా, స్లీవ్లెస్ గౌన్ లాగా ఉండిద్ది. అందుకని చెప్పి ఇలా నాడాలు పెట్టేశాను. ఫ్రాక్ టైప్ లాగా కనపడిద్ది ఇలాగుంటే. లేకపోతే కొంచెం వెనకాల నాడాలు లేకపోతే కొంచెం లూజ్ ఉన్నా బాగోదు అని చెప్పి ఇలాగ కూడా పనికొచ్చిద్దని నాడాలు పెట్టేశాను. అదిగోండి నాడా ఇలా పెట్టుకున్నాను. రాంగు కల్లి కుట్టేశాను. రైట్ జాయింట్ చేసి మిడిల్లో నాడా పెట్టేసి రాంగు కల్లి కుట్టేశాను. ఉక్సులు పట్టి కూడా రెండు వెనకాల బ్యాక్ జాయింట్ చేసుకుంటాం కదా, అలా జాయింట్ చేసేసుకున్నాను. ఏంటంటే నేను లంగాని చుట్టూ వైపులా అంటే రౌండ్గా కుట్టేసుకుంటాను, జాయింట్ చేసుకుంటాను. ఇలా రెడీ అయింది కదండి. ఇప్పుడు కుచ్చులు పోసిన లంగాని ఇలా రౌండ్గా తిప్పేసుకుంటాను. ఈజీగానే ఉంటుందండి. కొంతమంది ఏంటంటే కష్టంగా ఉంటుందని చెప్పి వన్ సైడ్ ఆపుకుంటారు. కాకపోతే నాకు ఎలాగైనా ఈజీగానే ఉంటుంది, అందుకని చెప్పి ఇలా వేసాను నేను. కొంచెం కొత్తగా వేసే వాళ్ళు అయితే వన్ సైడ్ ఆపుకోవాలి జాయింట్ వేయటం బాడీ పార్ట్ ఇది. అప్పుడు ఇలా బార్కి పెట్టేసేసుకొని రెండు సమానంగా కుట్టేసేసుకోవచ్చు. అలాగైనా ఈజీగానే ఉంటుంది. నాకు ఇలా కంఫర్టబుల్గా ఉందని చెప్పి ఇలా కుట్టేశాను.
2 కుట్లే వేసేసుకున్నానండి ఒకేసారి. జాయింట్ కూడా నేను మడిచి కుట్టేసుకుంటానండి, ఎందుకంటే పీసులు పీసులు పోయిద్ది ఒక్కొక్క క్లాత్. అందుకని చెప్పి నేను నీట్గా కుట్టేసుకుంటాను సైడ్లు కూడా. పిగిలిపోకుండా, కొన్ని క్లాతులు పిగిలిపోతాయి, కొన్ని బాగానే ఉంటాయి. ఇప్పుడు సైడు జాయింట్ చేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా సైడ్ జాయింట్ చేసుకున్నప్పుడు కొంచెం మడిచి వేసేసుకోండి, ఎందుకంటే లంగాలు కాబట్టి కొంచెం ఇమ్ము బాగానే ఉంటాయి. మనం కొంచెం మడిచినా కానీ ఏమవ్వదు, నీట్గా ఉంటుంది. లోపల కూడా పీసులు రాకుండా, పిల్లలకు కుచ్చుకోకుండా హాయిగా ఉండిద్ది. కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలండి కుట్టుకోవడానికి, ఇంట్రెస్ట్ లేకపోతే అర్థం అవ్వవు. ఇంట్రెస్ట్ ఉంటే బాగానే అర్థమవుతాయి. అలా పైనుంచి హోల్ చేసి కుట్టేసుకుంటున్నాను, పైకి లేకుండా. లంగా అయిపోయిందండి, చూడండి ఎంత నీట్గా ఉందో లంగా. నీట్గా వచ్చింది, వెనకాల నాడాలు కూడా నీట్గా ఉన్నాయండి. స్లీవ్లెస్ ఫ్రాక్ లాగా ఉంది. ఇది జాకెట్, ఇది మొత్తం వచ్చేసి 4 వచ్చింది. అందుకని చెప్పి నాకు 2.5 రావాలి నెక్కు, అందుకని వర్క్ కొంచెం కట్ చేశాను. మొత్తం ఉంది అని పెట్టేస్తే పిల్లలు వేసుకోవడానికి ఉంటుందండి, చండాలంగా కిందకు ఉంటుంది. అందుకని చెప్పి ఇలా వేసాను. కింద నెక్కుకి ఏంటంటే క్లాత్, వేరే క్లాత్ మందంగా ఉండటానికి పెట్టేసి మెయిన్ లైనింగు కింద 2 క్లాతులు పెట్టేసి తిరగేసాను. దాన్ని చిన్నగా ఇలాగ హోల్ చేసి కుట్టుకుంటున్నాను. నెమ్మదిగా కుట్టుకోవాలండి ఇలాంటివి, ఎందుకంటే మెయిన్ చూడంగానే ఎదురు నెక్కే కనపడిద్ది కదా, ఫ్రంట్ నెక్ నీట్గా ఉంటే బాగుంటుంది చూడటానికి. ఇక్కడ ఇటు సైడ్ కుట్లు వచ్చి సైడ్ జాయింట్లు ఉంటాయి కదా, అక్కడ 3 పెట్టాను. కింద టక్స్ల కాడ క్రాస్ తీసాను. ఈ సైడ్ కుట్లకి క్రాస్ తీస్తే నీట్గా ఉంటుంది బ్లౌజు. ఇందాక ఎందుకు తీయలేదంటే ఇది కుచ్చుళ్ళు పోసేది కదా, సరే కుట్టేటప్పుడు అర్థమవుతుంది అని చెప్పి అప్పుడు తీయలేదు. కంపల్సరీగా క్రాస్ తీసుకోవాలండి సైడు బ్లౌజ్కి, లేకపోతే అందంగా ఉండదు, ఏదో రౌండ్గా ఉన్నట్టు అనిపించిద్ది. కట్ చేసుకునేటప్పుడైనా మీరు అలాగే తీసుకోండి. ఇది వెనకాల ఉక్సులు పట్టీలు జాయింట్ చేసేసుకుంటున్నాను క్లాత్కి. కుచ్చుళ్ళు పెట్టుకుంటున్నాను అండి, క్లాత్ తీసుకొని బ్లౌజ్ క్లాత్ జాయింట్ చేసుకున్నారు. 2 ముక్కలు అలాగా 2 పీసులు వచ్చాయి, దాన్ని జాయింట్ చేసుకున్నాను. ఇలా చివర కుట్టేసుకున్నాను సన్నగా మడిచి. దీన్ని బ్లౌజ్ మీద పెట్టేసి రైట్ కిందకు ఉండాలండి. పైది నాకు నా వైపు ఉంది రాంగ్ అనమాట. దాన్ని ఇలాగా చిన్న చిన్న కుచ్చుళ్ళు పోసి మడుచుకుంటా కుట్టుకున్నాను. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి లంగా జాకెట్. అందులో వర్క్ పడేసరికి ఇంకా చాలా బాగుంది. అలా చిన్న చిన్న ఫ్రిల్స్ కుచ్చుళ్ళు పెట్టుకొని నీట్గా పెట్టుకోవాలి.
దాన్ని ఆ కుచ్చులు వేసిన దాన్ని ముందు వైపుకి అనుకోవాలి, అప్పుడు సరిపోయిద్దండి. ఈ హ్యాండ్స్ కుచ్చుళ్ళు పెట్టాను, కింద కుచ్చు పెట్టాను. మెయిన్ జాకెట్కి వచ్చి ఇప్పుడు షోల్డర్ దగ్గరికి కరెక్ట్గా జాకెట్టు ఇలా మడిచేసి మెయిన్ దగ్గర డాట్ పెట్టుకోవాలి. అంటే సమానంగా పెట్టుకొని అక్కడి నుంచి షోల్డర్కి పెట్టి జాకెట్టు కుచ్చు పోసుకుంటున్నాను. ఇది సగం పోసుకొని మళ్ళీ ఇటు వచ్చేసి మళ్ళీ సగం పోసుకుంటానండి. నాకు ఇదైతే కంఫర్టబుల్గా ఉంటుంది, అంటే తేడా రాదు. హ్యాండు అటు పెచ్చి పెట్టామా ఇటు పెచ్చి పెట్టామా అని ఎమ్మటే అయిపోయిద్ది. ఇదిగోండి బుట్ట ఎంత నీట్గా వచ్చిందో. ఇది కూడా అంతేనండి, మిడిల్లో డాట్ పెట్టుకొని మిడిల్లోనే పెట్టి కుచ్చు పోసుకుంటాను వన్ సైడు, మళ్ళీ మిగతా వన్ సైడు అటు నుంచి తీసుకొస్తాను. ఈజీగా ఉంటుంది. కొంచెం కష్టపడాలండి, అంతే, ఈజీగానే ఉంటుంది. చిన్న చిన్న కుచ్చులు పోసుకున్నాను. బాగా బుట్ట బాగా వచ్చిందండి. సైడ్ కుట్లు వేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ కింద టక్సుల దగ్గర అక్కడ కొంచెం త్రీ పెట్టుకున్నాను కదా, అక్కడ కొంచెం రఫ్ లాగాలి మన ఖర్చుకు తగ్గట్టు. వెనకాల బ్యాక్ సైడు మడుచుకోలేదు కదా, అది మడిచాను. ఇప్పుడు జాయింట్ చేయాలి కదా, అందుకని. డ్రెస్సులకు వస్తాయి కదా సైడ్ టక్స్లు, అలాగే దీన్ని కూడా ఇలా మడుచుకొని అలాగా నీట్గా వేసుకోవాలి. పక్కన సైడ్లు ఈ బాగా చూస్తారండి, అవి సరిగ్గా లేకపోతే జాకెట్ అందం పోయిద్ది. నీట్గా వేసుకోవాలి అవి అయితే టక్స్లు. ఇదండి లంగా. చూడండి ఎంత బాగుంది, ఎంత బాగుందో ఫినిషింగ్ కూడా, వర్క్ ఫినిషింగ్. జాకెట్ కూడా బాగా నీట్గా వచ్చిందండి, లంగా జాకెట్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంతేనండి, బాయ్ అండి.